గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో కాంతులీనుతున్న తిరుమల పుణ్యక్షేత్రం. తిరువీధి ఉత్సవంలో శ్రీ భగవద్ రామానుజుల దివ్యానుగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీటీడీ వేదాశీర్వచనం. అమరావతిలో శ్రీవారి ప్రసాదాలను అందజేసిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతిలో ఘనంగా రామానుజుల ఉత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం. తిరుమల అన్నప్రసాదం భవనంలో ముఖ్యమంత్రి పేరిట అన్నప్రసాద వితరణ. తిరుమల వ్యాసరాజ మఠంలో గంధ లేపనోత్సవం. తిరుపతి రాఘవేంద్ర మఠంలో బృందావనంకు చందనాలంకరణ. భారతదేశంలో అత్యంత పురాతన శైవ క్షేత్రం గుడిమల్లం. ఆనందవల్లి సమేత పరశురామేశ్వరాలయంలో కుంభాభిషేకోత్సవాలు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగి తదితరులు పాల్గొన్నారు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు,
సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని పొడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ తరపున టీటీడీ అర్చకులు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో అర్చకులు వేద మంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు. सर्वांगे सौम्य लक्ष्मी वयतु विजयता सर्वसाम्राज्य लक्ष्मी श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमावेदाक्षोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं सकलं. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూర్తిని అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ముఖ్యమంత్రిపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు.
ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో చంద్రబాబు పేరిట ఈరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గుంటూరుకు చెందిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట 44 లక్షల రూపాయలను టీటీడీకి విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం భాష్యం రామకృష్ణ తదితరులు తిరుమలలోని అన్నప్రసాదం కేంద్రాన్ని సందర్శించి భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. వెంగమాంబ అన్నప్రసాదం భవనంలోని డిస్ప్లే బోర్డులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భాష్యం విద్యా సంస్థలు 44 లక్షల రూపాయలను విరాళంగా అందజేసినట్లు ప్రదర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు సోమవారం ₹1 కోటి విరాళంగా అందింది. హైదరాబాద్కి చెందిన వైకేడి మల్లికార్జునరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యుల పేరుతో సోమవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 25 లక్షల రూపాయలను, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 20 లక్షల రూపాయలను, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 25 లక్షల రూపాయలను, బర్డ్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను, శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీలను అందజేశారు. తిరుమలలోని శ్రీ వ్యాసరాజ మఠంలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా గంధలేపనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలోని బృందావనంకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చందనాలంకరణ నిర్వహించారు. అనంతరం సంప్రదాయ భరితంగా అర్చనలను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గంధలేపోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా గుడిమల్లం ఖ్యాతి గడించింది. ఎంతో మహిమాన్విత క్షేత్రంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆలయంలో పునరావర్తన జీర్ణోద్ధారణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రధాన అర్చకులు ఎస్ఎన్ వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు గణపతి ఉత్సవ మూర్తిని వేంచేపు చేశారు. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ, శుద్ధి, పుణ్యాహవాచనం, గోపూజ, గ్రామదేవతారాధన, షోడశ గణపతి కలశారాధన, వేద పారాయణం, షోడశ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలోని గణపతి ఉత్సవ మూర్తికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి కోటి రామచంద్రారెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 22వ తేదీ వరకు ఈ విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భాష్యకారులను తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన గంధలేపనోత్సవం భక్తులను పరవశులను చేసింది. ముందుగా అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం గంధలేపనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ రుక్మిణి సమేత కృష్ణస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కళకళ్లాడింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి పరవశంతో రుక్మిణీ కృష్ణుల అభిషేకోత్సవాన్ని తిలకించి తరించారు.
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె పుట్టె. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ దివ్య క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన రామానుజుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జీయంగార్ల సమక్షంలో శ్రీ భాష్యకారులకు తిరుచి సేవ జరిగింది. అనంతరం ఉత్సవ మూర్తులకు ఆస్థానం సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. నంద్యాల పట్టణం రామాలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళ మూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. భక్తులు సామూహిక అర్చనలతో ఏడుకొండలవాడిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ఠ గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. వైశాఖ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని అర్చకులు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, చందనం, పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆపై ఆదిత్యునికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సహస్రనామార్చన సహితంగా ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి పాదాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి హారతులు అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం విశేషంగా సాగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. వరంగల్ నగరంలోని దత్తపురంలో కొలువైన శ్రీ వరదదత్త క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రతి ఆదివారం ఈ ఆలయంలో విశేష అభిషేకాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం ఆదివారాన్ని పురస్కరించుకొని అర్చకులు గర్భాలయంలో త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి హారతులందజేశారు. ఆపై భక్తులచే స్వామివారి ఉత్సవమూర్తికి తైలాభిషేకాలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 76,406 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,463 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,45,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద